ఓం శాంతి. ఈరోజటి మురళి 25 ఫిబ్రవరి 2022. పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మ గాథ. వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మ గాథ. ఆలకించిన ఆచరించిన అమరమ్మని గాథ. వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మ గాథ. ఆలకించిన ఆచరించిన అమరమ్మని గాథ. వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మ గాథ. సాధుతుల్యుడు భక్తవరేణ్యుడు లేఖరాజనే వజ్రపు వ్యాపారి. నిరాకారుడు జ్యోతి రూపుడు శివ పరమాత్ముని దివ్య రూపమే. కన్నులగాంచెను మై మరచి పొందాలన్నది మరి ఏమి లేదని పొంగిపోయిన మంగళమూర్తిని గని. వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మ గాథ. చిచ్చుల ప్రళయ జ్వాలలో దహించే సృష్టిని గాంచే దివ్య దృష్టితో. కన్నుల నిండిన సుధారతో హృదయము ద్రవించెను సడలెను ఆసక్తి. ముల్లోకముల 4 యుగముల 5,000 వత్సరముల జ్ఞానము గ్రహించే. వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మ గాథ. మనసు ఎరింగి మక్కువ తోడ ఆనతి ఇచ్చెను ఆ తండ్రి. పావన సృష్టికి బ్రహ్మవు నీవు దేవాలయ భూమిపై స్వర్గ సీమను చేయవలయు సద్ధర్మ స్థాపన. వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మ గాథ. ఆజ్ఞయరింగి బ్రహ్మ బాబా వదలినాడు వజ్రములే గాజురాలుగా.
వినుడి బ్రహ్మగాథ. వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మగాథ. ఆలకించిన ఆచరించిన అమరమ్మును నీ గాథ. వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మగాథ. వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మగాథ. వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మగాథ. ఓం శాంతి. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, అడుగడుగులోనూ శివ్ బాబా శ్రీమతంపై నడవాలి. శివ్ బాబా శిక్షణలను ధారణ చేయాలి. ఇదే మీపై మీరు కృప చూపించుకోవడము. మధురమైన పిల్లలు, అడుగడుగులోనూ పరమాత్మ శ్రీమతంపై నడవాలి. బాబా శిక్షణలను ధారణ చేయాలి. ఇదే మీపై మీరు కృప చూపించుకోవడము. ప్రశ్న: రాజు మరియు మంత్రి వీరిరువురు ఈ సమయంలో ప్రతి ఒక్కరిలోనూ సమీపంగానూ ఉన్నారు, అది ఎలా? రాజు మరియు మంత్రి వీరిరువురు ఈ సమయంలో ప్రతి ఒక్కరిలోనూ సమీపంగా ఉన్నారు, అది ఎలా? జవాబు: కామవికారము రాజు మరియు క్రోధము మంత్రి. వీరిరువురికి పరస్పరము చాలా గూహ్యమైన సంబంధం ఉంది. మనుష్య మాతృలందరూ ఈ సమయంలో వీరిరువురికి వశీభూతులై ఉన్నారు. ఎవరైనా శివబాబా పిల్లలుగా పిలువబడి మళ్ళీ కామానికి లేక క్రోధానికి వశీభూతులైతే శివబాబాను నిందింపచేయువారిగా అయిపోతారు. నిందించే పిల్లలు తమ భాగ్యానికి అడ్డుగీతను గీసుకుంటారు. మధురమైన పిల్లలు, ఈ శత్రువుపై విజయాన్ని పొందండి అని శివబాబా అంటారు. ఎక్కడైతే క్రోధం ఉంటుందో అక్కడ నీటి కుండలు కూడా ఇంకిపోతాయి అని అంటారు. కామవికారము రాజు మరియు క్రోధము మంత్రి. వీరిరువురికి పరస్పరము చాలా గూహ్యమైన సంబంధం ఉంది. మనుష్య మాతృలందరూ ఈ సమయంలో వీరిరువురికి వశీభూతులై ఉన్నారు. ఎవరైనా పరమాత్మ పిల్లలుగా పిలువబడి మళ్ళీ కామమునకు లేక క్రోధమునకు వశీభూతులైతే పరమాత్మను నిందింపచేయువారిగా అవుతారు. నిందించే పిల్లలు తమ భాగ్యానికి అడ్డుగీతను గీసుకుంటారు.
మధురమైన పిల్లలు, ఈ శత్రుపై విజయాన్ని పొందండి అని పరమాత్మ అంటారు. ఎక్కడైతే క్రోధం ఉంటుందో అక్కడ నీటి కుండలు కూడా ఇంకిపోతాయి అని అంటారు. పాట ఉంది, బాల్యపు రోజులను మరిచిపోకండి. ఓం శాంతి. ఇప్పుడు సభలోకి ఎవరు వచ్చారో పిల్లలకు తెలుసు. బాబా మరియు దాదా ఇరువురు కలిసి ఉన్నారు. అనగా బ్రహ్మలో శివ్ బాబా ఉన్నారు. సాకారంలో తండ్రి వేరుగా, దాదా వేరుగా ఉంటారు. ఇది చాలా అద్భుతమైన విషయము. ఇక్కడికి ఎవరు వచ్చారు? శివ్ బాబా వచ్చారు అని పిల్లల బుద్ధి చెబుతుంది. స్వర్గ రచయిత ఒక్క తండ్రియే, కానీ ఇరువురు కాదు. సహాయకులు తప్పకుండా ఉంటారు. బాబా మరియు పిల్లలు ఇరువురు కలిసి పనిని నడుపుతారు. బలిహారము తండ్రిదే, పిల్లల బలిహారం కూడా ఉంది. ఈ దాదా కూడా సంతానమే కదా. ఇక్కడ మీరు క్లాసులోకి వస్తారు. సభ అన్న పదం కూడా సామాన్యమైనదే. సభలు ఎన్నో ఉంటాయి. ఇది భగవంతుని పాఠశాల. ఈ జ్ఞానమును తప్పకుండా విని ధారణ చేయడం జరుగుతుందని అన్ని వైపులా గమనించబడుతుంది. వారి ముఖము ప్రఫుల్లితమవుతూ ఉంటుంది. వింటూ వింటూ సంతోషపు పాదరసము పైకెక్కుతుంది. హద్దులోని తండ్రి, శిక్షకులు, గురువులు కూడా ఉంటారు. ఇక్కడ వీరు బేహదు తండ్రి మరియు టీచర్. వారు ఈరోజు మిమ్మల్ని చదివిస్తున్నారు. మరి మీకు ఎంత అపారమైన సంతోషం ఉండాలి. పిల్లలు కూడా ఎంతోమంది ఉన్నారు. శివ భగవాను వాచ అని లేక శివాచార్య అని కూడా అనవచ్చు. అతడు జ్ఞానసాగరుడు. శివాచార్యుని తర్వాత శంకరాచార్యుడు వస్తాడు. సన్యాసం కూడా 2 రకాలుగా ఉంటుంది. ఇది సతో ప్రధాన దేవీదేవతలుగా అయ్యేందుకు చేసేటువంటి సన్యాసము. ఇది సహజ యోగము. బాబా ఈ దాదా తనువులోకి వచ్చారు అని, కావుననే బాప్ దాదా అని అనాల్సి ఉంటుంది అని మీకు తెలుసు. మనుమలు ఉంటారు కదా, అక్కడ సాకార తండ్రులే తాతలుగా, ముత్తాతలుగా అవుతారు. వీరు నిరాకారుడు, తాతయ్య అవుతారు. శివ్ బాబా వీరిలోకి ప్రవేశించి మీకు వినిపిస్తారు. ఎవరైతే బ్రాహ్మణ కులానికి చెందిన వారిగా అయ్యారో వారు ఈశ్వరీయ సంతానులు. హే పరంపిత పరమాత్మ, మేము మీ వారిగా ఉన్నాము. మళ్ళీ 84 జన్మల పాత్రను అభినయించాము అని అంటారు. ఇది ఎంత సహజమైన విషయము. లౌకికంలో కూడా తండ్రికి 6-7 పిల్లలుంటే వారిలో ఒకరిద్దరు కుపుత్రులుగా ఉంటారు. ఈ తండ్రికి ఎంతమంది పిల్లలున్నారు, మరి వీరిలో ఎంతమంది కుపుత్రులుగా మరియు ఎంతమంది సుపుత్రులుగా ఉన్నారు. కొందరిలో కామము, కొందరిలో క్రోధము ప్రవేశిస్తుంది. ఇంట్లో ఏ ఒక్కరికైనా క్రోధం ఉంటే గొడవ మొదలవుతుంది. క్రోధం కలవారు ఇంటిని చాలా దుఃఖమయంగా చేస్తారు. ఇక్కడ కూడా ఎవరిలోనైనా క్రోధం అనే భూతం ఉంటే వారు శివ్ బాబా నిందకులే కదా. వారు శివ్ బాబా పేరును అప్రతిష్ట పాలు చేస్తారు. అనగా తమ భాగ్యమునకు అడ్డుగీతను వేస్తారు. క్రోధం చాలా పెద్ద శత్రువు. ఎక్కడైతే క్రోధము, కలహ క్లేశాలు ఉంటాయో దానిని నరకము అని అంటారు. క్రోధము ఇంట్లోని కుండలో ఉన్న నీరును కూడా ఆవిరి చేస్తుంది అని అంటారు. కావున ఎవరిలోనైతే క్రోధం ఉంటుందో వారు తమ క్రోధముతో ఎవరిని దుఃఖితులుగా చేయకూడదు. లేకపోతే భాగ్యానికి అడ్డుగీతను వేసుకుంటారు, పదవి భ్రష్టులవుతారు అని శివ్ బాబా శ్రీమతం లభించింది. ఈశ్వరీయ సంతానమునకు బదులుగా అసురీ సంతానులుగా అవుతారు. ఇక్కడ దైవీ స్వరాజ్యము నా ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారము అని వ్రాయబడుతుంది. సత్యయుగపు పూర్తి వారసత్వాన్ని పొందడము మీ హక్కు. పూర్తి వారసత్వాన్ని తీసుకొని లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. ఎవరైనా స్వర్గంలో ప్రజల్లోకి వచ్చినా కానీ కంకణాన్ని కట్టింపచేసి ప్రతిజ్ఞ చేయించబడుతుంది. ఎవరూ దాగి ఉండలేరు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానము. మీ కులము పెద్దదా లేక దైవీ కులము పెద్దదా, ఏది పెద్దది అని బాబా ప్రశ్నిస్తున్నారు. మనము దేవతలను కూడా అంత ఉన్నతులు అని అనము. బ్రాహ్మణులు ఈశ్వరీయ కులానికి చెందినవారు. వీరు భారతఖండాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. బ్రాహ్మణులను శిఖగా వర్ణిస్తారు. నిజానికి శివుని మందిరాలను ఉన్నతమైన శిఖరాలపైనే నిర్మించారు. కానీ ఈ రోజుల్లో ఎవరూ అంత ఎత్తుకు వెళ్ళలేరు. కాబట్టి పట్టణాలలోనే నిర్మిస్తున్నారు. శివ్ బాబా ఉన్నతోన్నతుడు కావున వారి మందిరాలు కూడా ఉన్నతమైన శిఖరాలపై ఉండాలి.
ఇప్పుడు ప్రపంచ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. అందరూ దివాలా తీశారు. బాబా వచ్చి అందరినీ సంపన్నంగా చేస్తున్నారు. సంగమ యుగములో మీరు సంపన్నంగా అవుతారు. పూర్తి 63 జన్మలు నరకవాసులుగా అయ్యారు. లెక్క ఖచ్చితంగా ఉంది. 21 జన్మలు మీరు స్వర్గంలో రాజ్యం చేశారు. మళ్ళీ 63 జన్మలు దిగజారుతూ వస్తారు. కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఏ కళ లేదు. మట్టిలో పడి ఉన్నారు. ఎన్నిసార్లు శృంగారించినా మళ్ళీ మురికిగా అయిపోయారు అన్న నానుడి కూడా ఈ సమయానికి చెందినదే. నేను మిమ్మల్ని ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వమని అలంకరిస్తాను. మళ్ళీ కానీ ఇందులో ఎవరైతే విఘ్నాలను వేస్తారో వారు శిక్ష అర్హులుగా అయిపోతారు. అసురులు విఘ్నాలు వేస్తారు, కానీ పిల్లలైన మీరు విఘ్నాలను వేయకూడదు. ఇందులోనే పిల్లలైన మీ కళ్యాణము ఉంది. క్రోధుల ముఖమును చూడడం కూడా పాపమే. చెడు వినకండి. క్రోధి ముఖాన్ని కూడా చూడకూడదు. లోపమోహాలు కూడా తక్కువేమీ కాదు. కామం రాజు వంటిది, క్రోధం మంత్రి వంటిది. ఇరువురు చాలా పెద్ద బందిపోటు. క్రోధం చాలా అశుద్ధమైన బందిపోటు. ఏ పిల్లలైతే బాబా నుండి పూర్తి వారసత్వాన్ని పొంది బాబా పేరును ప్రఖ్యాతం చేస్తారో వారే సుపుత్రుడు. పిల్లలు నాకన్నా తెలివైన వారు అని ఈ బాబా అంటారు. కానీ శివబాబా కన్నా తెలివైన వారు ఎవరూ ఉండరు. తండ్రియే పిల్లలను తన తలపైకి ఎక్కించుకుంటారు. బేహద్దు పాప్ దాదాలకు కూడా పిల్లలపై ఎంతో గౌరవము, ప్రేమ ఉన్నాయి. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ రాజ్య భాగ్యాన్ని పొందాలి అని, సదా సుఖమయంగా అవ్వాలి అని వారు కోరుకుంటారు. పిల్లలు సదా జీవిస్తూ ఉండండి. ఆయుష్మాన్ బాబా అని బాబా అంటారు కదా. బాబా ఏ శిక్షణనైతే ఇస్తారో దానిని ధారణ చేయడమే మీపై మీరు కృప చూపించుకోవడము. శ్రీమతంపై నడవకపోతే మీ భాగ్యంపై అడ్డుగీతను గీసుకుంటారు. శివ్ బాబా స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు పరంధామం నుండి వచ్చారు అని మీకు తెలుసు. ఆ తర్వాత ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తే అంత, ఎంతగా మీపై మీరు కృప చూపించుకుంటారో అంతగా మిమ్మల్ని మీరు ఉన్నతంగా చేసుకుంటారు. వికారాలలోకి వెళితే దీపం ఆరిపోతుంది. మళ్ళీ జ్ఞానధారణ జరగదు. అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ओम शांति। धारण कोसमु मुख्य सारमु फस्ट पाइंट, హృదయపూర్వకంగా శివ బాబాపై పూర్తిగా బలిహారం అవ్వాలి. పూర్తి ట్రస్టీలుగా అయి అడుగడుగు శ్రీమతంపై నడవాలి. దేహ సహితంగా అన్నింటినీ మరిచి ఒంటరిగా అయిపోవాలి. హృదయపూర్వకంగా పరమాత్మపై పూర్తిగా బలిహారం అవ్వాలి. పూర్తి ట్రస్టీలుగా అయి అడుగడుగు శ్రీమతంపై నడవాలి. దేహ సహితంగా అన్నింటినీ మరిచి ఒంటరిగా అయిపోవాలి. సెకండ్ పాయింట్, పిల్లలుగా అయిన తర్వాత బాబా కార్యంలో విఘ్నాలను కలుగ చేయకూడదు. అప్రతిష్టపాలు చేసే కార్యములేవీ చేయకూడదు. ఆజ్ఞాకారులుగా, నమ్మకస్తులుగా అవ్వాలి. పిల్లలుగా అయిన తర్వాత బాబా కార్యంలో విఘ్నాలను కలుగ చేయకూడదు. అప్రతిష్టపాలు చేసే కార్యములేవీ చేయకూడదు. ఆజ్ఞాకారులుగా, నమ్మకస్తులుగా అవ్వాలి. వరదానము: సమయమును మరియు వాయుమండలమును గుర్తించి స్వయమును పరివర్తన చేసుకునే సర్వుల స్నేహీ భవ. సమయమును మరియు వాయుమండలమును గుర్తించి స్వయమును పరివర్తన చేసుకునే సర్వుల స్నేహీ భవ. విస్తారము: ఎవరిలోనైతే పరివర్తన శక్తి ఉంటుందో వారు అందరికీ ప్రియమైన వారిగా అవుతారు. వారు తమ ఆలోచనలలో కూడా సరళంగా ఉంటారు. వారిలో మలుచుకునే శక్తి ఉంటుంది. ఇది నా ఆలోచన, నా ప్లాన్, నా సేవ, ఇవన్నీ ఇంత మంచిగా ఉన్నా కూడా నేను చెప్పింది ఎందుకు ఒప్పుకోవడం లేదు అని వారెప్పుడూ అనరు. ఈ నాది అనేది రావడం అనగా కల్తీ కలవడం. కావున సమయమును మరియు వాయుమండలమును గుర్తించి స్వయమును పరివర్తన చేసుకోండి. అప్పుడు సర్వుల స్నేహిలుగా, నంబర్ 1 విజయులుగా అవుతారు. ఎవరిలోనైతే పరివర్తన శక్తి ఉంటుందో వారు అందరికీ ప్రియమైన వారిగా అయిపోతారు. వారు తమ ఆలోచనలలో కూడా సరళంగా ఉంటారు.
వారిలో మలుచుకునే శక్తి ఉంటుంది. ఇది నా ఆలోచన, నా ప్లాన్, నా సేవ. ఇవన్నీ ఇంత బాగా ఉన్నా కూడా నేను చెప్పింది ఎందుకు ఒప్పుకోవడం లేదు అని వారెప్పుడు అనరు. ఈ నాది అనేది రావడం అనగా కల్తీ కలవడము. కావున స్వయమును మరియు వాయుమండలమును గుర్తించి స్వయమును పరివర్తన చేసుకోండి. అప్పుడు సర్వుల స్నేహిలుగా నంబర్ 1 విజయులుగా అవుతారు. స్లోగన్: సమస్యలను అంతం చేసేవారిగా అవ్వండే కానీ సమస్య స్వరూపంగా అవ్వకండి. సమస్యలను అంతం చేసేవారిగా అవ్వండి కానీ సమస్య స్వరూపంగా అవ్వకండి. స్వమానము: సమయమును మరియు వాయుమండలమును గుర్తించి స్వయమును పరివర్తన చేసుకునే సర్వుల స్నేహి ఆత్మను. సమయమును మరియు వాయుమండలమును గుర్తించి స్వయమును పరివర్తన చేసుకునే సర్వుల స్నేహి ఆత్మను. అచ్చా. ఓం శాంతి.